హాయ్ ఫ్రెండ్స్! 26 జూలై 2019 డే కామ్రేడ్ మూవీ రిలీజ్ అయింది. విజయ్, రష్మిక లీడ్ క్యారెక్టర్స్ చేశారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ డైరెక్టర్, భరత్ కమ్మ డైరెక్టర్. స్టోరీ వచ్చేసరికి ఒక యంగ్ మ్యాన్ తను ఒక స్టూడెంట్ యూనియన్ నడుపుతూ ఉంటాడు. అదే టైంలో ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. అమ్మాయి ఒక క్రికెటర్. స్టూడెంట్ యూనియన్ లీడర్ కాబట్టి జంటల గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఆ గొడవ వల్ల వాళ్ళు ఎలా సెపరేట్ అయ్యారు, తిరిగి ఎలా ప్యాచప్ అయ్యారు, ఎలాగా తన లవర్ స్పోర్టింగ్ కెరియర్ని తిను ఎలాగ సపోర్ట్ చేశాడనేదే మిగతా స్టోరీ అంతా. స్క్రీన్ ప్లే వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్, పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు, జస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇనీషియల్గా తను తన తను ఏంటో అసలుకి ఏం చేస్తుండో ఆ డైలమా ఉన్న పీరియడ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అసలుకి ఆ డైలమాకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంటర్వెల్కి మళ్ళీ ప్రెజెంట్ తీసుకొచ్చేస్తాడు. ఇంటర్వెల్ నుంచి ఇంకా త్రూఅవుట్ ద ఫిలిం ప్రెజెంట్లోనే జరుగుతూ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వచ్చేసరికి మొదటగా విజయ్. విజయ్ ఈ సినిమాలో తనకి ఇచ్చిన రోల్ న్యాయం చేశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మరీ పెద్ద పెద్దలు వాడలేం, ఎలాగ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్ ఫ్యాంటాస్టిక్ అని వాడలేం, కానీ ఇచ్చిన రోల్ అయితే మాత్రం తను జస్టిస్ చేశాడు. ఈ సినిమాలో తనకి ఉన్న క్యారెక్టర్ ట్రేట్స్ ఒరిజినల్ క్యారెక్టర్ ట్రేట్స్కి దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ కానీ, ఆ ముక్కు సూటి తత్వం కానీ, ఏ విషయమైనా స్ట్రైట్గా మాట్లాడడం, అలా అనమాట. డైరెక్టర్ నాకు ఒక చేసిన పని నాకు చాలా బాగా నచ్చింది. విజయ్ క్యారెక్టర్ అంతా టైటిల్స్ పడుతాయి కదా, ఆ టైంలో విజయ్ క్యారెక్టర్ అయితే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు ఆడియన్స్కి. ఆ విషయం నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో విజయ్ ఎలాంటోడంటే ఏదైనా సిట్యువేషన్ వస్తే వెంటనే దూకేసి కొట్లాడి సాల్వ్ చేయడం ట్రై చేస్తారు తప్ప కూర్చొని సాల్వ్ చేద్దాం అనే విషయం అసలు ఉండదు. జస్ట్ కొట్టామా సాల్వ్ చేసామా అన్నట్టు అలా అలా ఉంటుంది తన క్యారెక్టర్. ఇంకా అంటే తను ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ కదా, స్టూడెంట్స్ని ఇలా తప్పుగా వాడుకుంటున్నారు, మమ్మల్ని వాడేసుకుంటున్నారు, మాకు న్యాయం చేయట్లేదు, అలాంటి విషయాల్లో కాలేజ్ విషయాల్లో కానీ, తన ఫ్యామిలీ కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఇలాగ ఎక్కడ ఏం తప్పు జరిగినా సరే వెంటనే రియాక్ట్ అవుతాడు. ఎలాగైనా జస్టిస్ అలాగ చేయాలని, న్యాయం చేయాలని ఎక్కువగా తపన పడుతూ ఉంటాడు. అది ఓవరాల్గా విజయ్ క్యారెక్టర్ సినిమాలో. ఇంకా రష్మికకి వచ్చేస్తే, రష్మిక ఇప్పుడు నేనైతే తెలుగు సినిమాలే చూశాను రష్మికవి, కన్నడ అవన్నీ నేను చూడలేదు. తన చలో కానీ, గీతా గోవిందం కానీ, దేవదాస్ కానీ, మూడు సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు హైలైట్గా ఉంటుంది తన పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఎడిషనల్, దాన్ని ఏమంటారో కరెక్ట్ వర్డ్ దొరకట్లేదు కానీ వన్ ఆఫ్ ద ఎడిషనల్ థింగ్ అనమాట. వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ ఐ మీన్ టు సే తన పర్ఫార్మెన్సే. ఇలాగ ఉండదు, అసలు పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే సినిమా తనకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోలు, ఆ పర్ఫార్మెన్స్ తను అంత బాగా చేసింది కూడా, బాగా క్యారీ చేసింది. తను ఒక బబ్లీ సెన్సిటివ్ క్యారెక్టర్ ప్లే చేసింది దీంట్లోన. తన ప్రొఫెషన్ దీంట్లోన క్రికెటర్. ఈ సినిమాలో తను చాలా న్యాచురల్గా కనబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు జనరల్గా మనం చూసాం వితౌట్ మేకప్ అంటాం అమ్మాయిలను కొన్నిసార్లు, అలాగనమాట. అసలు మేకప్ వేసుకున్నట్టే కనబడదు. బయట ఎలాగ ఉంటుంది తను, ఆ సినిమాలో కూడా అలాగే కనబడింది మ్యాక్సిమం. సినిమా సినిమా మొత్తం నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. తన ఆ న్యాచురల్ బ్యూటీ అనేది అలా కనబడింది. ముఖ్యంగా డైరెక్టర్ తన ఫేస్కి క్లోజెస్ పెడతారు, అప్పుడు తన ఇలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంత బాగుంది దీంట్లో. అంత న్యాచురల్గా కనబడింది. నాకైతే అంత బాగా నచ్చింది. నెక్స్ట్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చేసి లైక్ ఫాదర్ మదర్ వీళ్ళందరూ బాగానే వాళ్ళ రోల్స్ బాగానే చేశారు, కానీ అందరిలో స్టాండౌట్ అయ్యేది మనం నోటీస్ అయ్యేది మాత్రం సుహాసే. సుహాస్ దీంట్లో విజయ్ ఒక ఫ్రెండ్గా నటించాడు. తను తనకి ఇచ్చిన రోల్ తను బాగా నటించాడు. ఇంకా చెప్పాలనుకుంటే సుహాస్ ఎలాంటి క్యారెక్టర్ అంటే, కూర్చొని సెటిల్ చేసుకుందాం ఏ విషయమైనా సరే శాంతియుతంగా అనే క్యారెక్టర్. విజయ్ ఎలాంటోడు, శాంతియుతంగా మన వల్ల అవ్వదు, కొట్టే తేల్చుకుందాం అంటే అగ్రెసివ్ అనమాట. చూసా, సుహాస్ కానీ విజయ్ కానీ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. ఎప్పుడు విజయ్ దూకేద్దాం రెడీగా ఉంటాడో అప్పుడు సుహాస్ ఆగు ఆగు భయ్యా నేను సెటిల్ చేస్తాను, ప్రతిదానికి కొట్టక్కర్లేదని ముందుకు వచ్చి ట్రై చేస్తాడు సెటిల్ అవ్వడానికి. కానీ ఆ టైంలో విజయ్ వచ్చి కెలికేస్తాడు మొత్తం అంతా. అలా జరుగుతుంటుంది. వన్ ఆఫ్ ద
బెస్ట్ ఫ్రెండ్ అలా క్యారెక్టర్. సుహాస్‌ది మాత్రం మనం నోటీస్ చేస్తాం బయటకొచ్చినప్పుడు. అపార్ట్ ఫ్రమ్ విజయ్, రష్మిక. ఇంక సాంగ్స్ విషయానికొచ్చేస్తే, సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది జస్టిన్ ప్రభాకర్. ఉన్న అన్ని సాంగుల్లో కల్లా 'కడలల్లే' సాంగ్ మాత్రం చాలా బాగా పిక్చరైజ్ చేశారు. చూడడానికి మాత్రం హైలైట్‌గా ఉంటది. ముఖ్యంగా విజయ్, రష్మిక కెమిస్ట్రీ గాని, ఆ సీన్స్ గాని హైలైట్ అసల. ఇంకోటి మిగతా అన్ని సాంగ్‌లో నేను ముఖ్యంగా వెయిట్ చేసింది 'క్యాంటీన్' సాంగ్‌కి. కాకపోతే మనకా అంత అవకాశం దొరకలేదు స్క్రీన్ మీద చూడడానికి. అది ఎడిటింగ్ టేబుల్‌లో కట్ అయిపోయినట్టుగా ఉంది ఆ పాట. స్క్రీన్ మీద అయితే పాట ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మూవీ 2 అవర్స్ 50 మినిట్స్ ఉంది. ఆ లెంత్ ఇష్యూ వల్ల కట్ చేసి ఉండొచ్చు 'క్యాంటీన్' సాంగ్. ఆ ఒక్క డిసప్పాయింట్‌మెంట్ పాటల పరంగా అయితే. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ వచ్చేస్తే బానే ఇచ్చాడు. మరీ అంత ఔట్‌స్టాండింగ్ సూపరు అనలేం గానీ, పర్లేదు బానే ఉంది. ఇచ్చిన సీన్ టెంప్లెట్‌లో ఆ మ్యూజిక్ ఫిట్ అయింది. ఆ సీన్‌ని కొంచెం ఎలివేట్ చేసే విధంగా ఉంది తప్ప డిస్టర్బ్ చేసే విధంగా అయితే లేదు. ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్టర్ భారత్ కమ్మ. తిను ఈ సినిమా ఫస్ట్ ఫిల్మ్ తనది. అంటే ఇదని డెబ్యూ డైరెక్టర్ అంటాం అందుకు. ఆహ్, ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే ఓ మంచి మెసేజ్‌తో వచ్చాడు. అది నాకు బా నచ్చింది. ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయినా సరే యాక్టర్స్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోగలిగాడు. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మంచి మ్యూజిక్, ఒక డీసెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా తీసుకోగలిగాడు. నేను ముఖ్యంగా డిసప్పాయింట్ అయిన దగ్గర మాత్రం డబ్బింగ్ దగ్గరే. ఎందుకంటే ఈ సినిమాలోన విలన్ అంటే ఒక నెగెటివ్ రోల్ కదా! విలన్ అంటే నెగెటివ్ రోలే కదా! సో, మనకి సెకండ్ హాఫ్‌లో ఒక విలన్ కనబడతాడు. తను ఇండియన్ అదే తెలుగోడు కాదు. నార్త్ అనమాట. సో, తన డబ్బింగ్ ఒక అటు ఇటు లేకపోయినా సరే మనం దానికి అలవాటు పడిపోయాం అనమాట. నార్తోళ్ళు మన డబ్బింగ్ ఎలా ఉండదు కనీసం. కాకపోతే ఇక్కడ లీడ్ యాక్టర్స్ డబ్బింగే దెబ్బయింది. ఈవెన్ విజయ్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్‌లో. ఎక్కడ కోర్ట్ సీన్ దగ్గర. విజయ్ చెప్తున్న డైలాగ్‌కి తన లిప్స్ మూవ్‌మెంట్ అస్సలు సింక్ అవ్వదు. నీకు నిజంగా సర్ప్రైజ్ అనిపించింది. ఈవెన్ 'రష్మిక' దగ్గర కూడా. అంటే లాస్ట్ క్లైమాక్స్ పార్ట్‌లోనే డబ్బింగ్ కొన్ని చోట్ల డబ్బింగ్ సింక్ అవ్వదు. జనరల్‌గా ఎవళ్ళు గమనించరు. కాకపోతే మూవీతో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే మనకి కనబడుతుంటుంది కదా! అలాగనమాట. నేను ఎందుకంత డిసప్పాయింట్ అయ్యానంటే విజయ్, రష్మిక లీడ్ క్యారెక్టర్స్. వాళ్ళ డబ్బింగ్ దగ్గర ఇంత లైట్‌గా కేర్‌లెస్‌నెస్ ఎందుకు చూపించారని చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంది. ఇంకేం లేదు. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మీకు అలాగ అనిపించొచ్చని నేను అనుకుంటాను. ఎందుకంటే కోర్ట్ సీన్‌లో క్లైమాక్స్‌లో విజయ్, రష్మిక వాళ్ళ చెప్పే డైలాగ్‌కి సింక్ ఉండదు. ఆ ఒక్క దగ్గర డిసప్పాయింట్ అయ్యాను. ఇంకేం లేదు దానికన్నా. మూవీ వచ్చేస్తే ఎక్కువగా నాకు బాగా నచ్చిందని మాత్రం విజయ్, రష్మిక మధ్యన ఆ కెమిస్ట్రీ చాలా బావుంటది మూవీ మొత్తానికి. చాలా బాగా మెయింటైన్ చేసుకొచ్చాడు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమా అయితే 'మీ టూ' మీద మంచి బేస్ చేసుకొని రాసుకున్నట్టుగా ఉన్నాడు డైరెక్టర్. ఎందుకంటే చివరికిచ్చే సోషల్ మెసేజ్ 'మీ టూ'కి రిలేటెడే. 'మీ టూ' 'మీ టూ' అంటే సెక్షువల్ హెరాస్మెంటే కదా! ఆళ్ళెలా బాధపడ్డారు అమ్మాయిలు ఇలాగ సొసైటీలో అంది. అలా ఆ మెసేజ్ మాత్రం బేస్డ్ ఆన్ 'మీ టూ' లాగా అనిపించింది నాకు. నాకెందుకో 'మీ టూ' మనకిప్పుడు చూసాం కదా! టాయిలెట్ కేక్ ప్రేమ కథ. ఎలాగైతే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ మీద మనకి 'స్వచ్ఛ భారత్' లాగా బేస్ చేసుకొని తీశారో, ఇది నాకు 'మీ టూ' లాగా అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే కొంచెం ఓపిక పట్టి మీరు మొత్తం సినిమా చూడగలిగితే మీకు బయటకొచ్చినప్పటికి బానే ఉందిరా అనిపిస్తది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలంతే. If you like the video, watch and share it. If you don't, refrain it. Spread light but not dark. Bye friends.